ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9వ తరగతి విద్యార్థిని శైలజ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించింది. తుది శ్వాస విడిచారు. కాగా అక్టోబర్ 30న పాఠశాలలో భోజనం చేసిన అనంతరం దాదాపు 60 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, వాంతులతో అనారోగ్యానికి గురికాగా వారందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. వీరిలో 3 పరిస్థితి విషమించడంతో ఈ నెల 5న మెరుగైన వైద్యం కోసం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 9వ తరగతి బాలిక సి శైలజకు వైద్యులు అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తూ వచ్చారు. చికిత్సకు శరీరం సహకరించడం లేదని, పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శైలజ మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. సరేనా? ఇప్పుడు ప్రాణానికి గ్యారెంటీ మేము ఏమంటుంది? మరి ఇక్కడ పిఓ మేడం ఇక్కడికి వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? నిన్న పిఓ మేడం రాలేస్తుంది.